హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. ఈరోజు వరల్డ్ షెఫ్ డే. షెఫ్స్కి కూడా ఒక రోజు ఉంటుంది, ఖచ్చితంగానే ఉంటుంది. ఎందుకంటే అంత అద్భుతమైన కెరీర్కి సంబంధించి ఒక రోజు ఉండడం, దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఈరోజు వరల్డ్ షెఫ్ డే సందర్భంగా మనతో పాటు మన షెఫ్ భాను గారు ఉన్నారు. ఆయన స్పెషల్ డిష్ని, స్పెషల్ కేక్ను ఒకదాన్ని మీకోసం తయారు చేసి చూపించబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ షెఫ్ భాను గారు. భాను గారు, ఈరోజు స్పెషల్ డే సందర్భంగా మనం తయారు చేసుకుంటున్న డిష్ ఏంటి? ఈరోజు మనం ఒక చాక్లెట్ కేక్ తయారు చేసుకుంటున్నాం. దానికోసం ఒక స్పాంజ్ ప్రీ బేక్ చేసి పెట్టాను అండ్ కొన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని సెట్ చేసి పెట్టుకున్నాను. ఇవాళ మనం చేసుకోబోయే కేక్ మోడర్న్ చాక్లెట్ కేక్. మోడర్న్ చాక్లెట్ కేక్ బాగుంది, ఎగ్జైటింగ్గా ఉంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పండి. చాక్లెట్ స్పాంజ్ ఒకటి, ఫ్రెష్ క్రీమ్, చాక్లెట్ అండ్ షుగర్ పేస్ట్ ఒకటి మనకు, అండ్ ఒక వేఫర్ ఒకటి, బిస్కెట్స్ అండ్ చాక్లెట్స్ ర్యాప్డ్ ఇన్ గోల్డెన్ కవర్. ఇవి వైట్ చాక్లెట్ ఒకటి, ఇంకొక కుకీస్ ఒకటి పెట్టుకున్నాం గార్నిష్ కోసం, పిస్తాషియో పౌడర్ అండ్ ఇవి గోల్డ్ స్ప్రింక్లర్స్ అండి. ఇది ఒక చాక్లెట్ బార్ అంతే, డ్రై ఫ్రూట్ చాక్లెట్ బార్. అది కూడా గార్నిష్ కోసం? అది కూడా గార్నిష్కి వాడతాం. సో ఫస్ట్ వాటర్ పెట్టండి, హాట్ వాటర్ కావాలి మనకు. హాట్ వాటర్ పెట్టండి, చాక్లెట్ మెల్ట్ చేసుకుందాం. ఓకే, నేను దీని మీద పెట్టిన లో ఫ్లేమే కావాలనుకుంటా. హై ఫ్లేమ్ పెట్టండి, నో ప్రాబ్లం. ఓకే. ఇప్పుడు ఆ గ్లాస్ బాల్ దాని మీద పెట్టేసేయండి. చాక్లెట్ మనం మెల్ట్ చేసుకుందాం. ఇదేనా? ఓన్లీ స్టీమే తగులుతుంది? ఓన్లీ స్టీమ్తోనే చాక్లెట్ మెల్ట్ అయిపోతుంది. వాటర్ అనే టచ్ అయ్యే అవసరం లేదు. ఒకవేళ వాటర్ టచ్ అయింది అంటే మనకి చాక్లెట్ అనేది కర్డిల్ అయిపోతుంది. సో దీంట్లో ఏదైనా వాటర్ పన్నా కూడా మనకి డ్రై ఉండాలి. ఇది ఎప్పుడు చాక్లెట్ ఎప్పుడు మెల్ట్ చేస్తున్నా కూడా వెజల్ డ్రై ఉండేటట్లు చూసుకోవాలి. మాయిశ్చర్ ఏమి ఉండకూడదు. ఓకే అండి, వేసేసేయండి. ఒక 3-4 మినిట్స్ పడుతుంది మనకు చాక్లెట్ మెల్ట్ అవ్వడానికి. భాను గారు చెప్పండి. కరిగిపోతుందండి. అది తీసేయండి. ఇప్పుడు చాక్లెట్ ఇంకొద్దిగా మెల్టింగ్ ఉంది కదా, అది మనకు నార్మల్ టెంపరేచర్లో వచ్చేస్తుంది. ఓకే, ఫ్లేమ్ ఆఫ్ చేసేసేయండి. బౌల్ తీసేసి పక్కన పెట్టేసుకొని మిక్స్ చేసుకుందాం. మా ఇంటర్నల్ టెంపరేచర్కి చాక్లెట్ అంతా మెల్ట్ అయిపోతుంది. అదే మిగతా అంతా వేడిగా ఉంది కాబట్టి ఆ వేడికి ఇది కూడా కరిగిపోతుంది. కరెక్ట్ అవుతుంది. ఇది తీసివ్వమంటారా? తీసేసి సో దీంట్లో ఉండే ఇంటర్నల్ టెంపరేచర్తో లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మిక్స్ అయిపోతాయి, మెల్ట్ అయిపోతాయి. మనం నెయ్యి కరిగించుకున్నప్పుడు కూడా కొద్దిగా కరిగిన తర్వాత ఆ మిగతాదంతా కూడా కరిగిపోతుంది. దించిన తర్వాత కూడా సేమ్ అదే పద్ధతిలో కరుగుతున్నట్టు. ఎలాగో చేస్తున్నాము. ఒక చిన్న డౌట్, ఈ షెఫ్ డే ఎప్పుడు స్టార్ట్ అయిందండి? సో ఇది ఇంటర్నేషనల్ షెఫ్ డే ఫస్ట్ స్టార్ట్ చేసిండేది 2004లో అండి. 2004లో ఇది స్టార్ట్ చేశారు. ఎవ్రీ ఇయర్ October 20th ఇది ఇంటర్నేషనల్ షెఫ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఏంటండి రీజన్ ఏంటి షెఫ్ డే స్టార్ట్ చేయడానికి? మీకు ఏమన్నా అంటే ఇది మనకు షెఫ్ డే, ఇంటర్నేషనల్ షెఫ్ డే స్టార్ట్ చేయడం ఎందుకంటే అండి, హెల్తీ ఫుడ్ టువర్డ్స్ ఫ్యూచర్ కిడ్స్ వాళ్ళకి, ఫ్యూచర్ షెఫ్స్ వాళ్ళకి ఈ హెల్తీ ఫుడ్ని పరిచయం చేయడం కోసం అనేసి ఒక రికగ్నిషన్ యాజ్ వెల్ యాజ్ ఒక ఎడ్యుకేషన్ కోసం అని చెప్పేసి ఇంటర్నేషనల్ షెఫ్ డే అనేది క్రియేట్ చేశారు. ఓకే. ఒక సౌత్ ఆఫ్రికన్ షెఫ్ ఆయన, సౌత్ ఆఫ్రికన్ షెఫ్ మిస్టర్ బిల్లీ. సో ఆయన ఈ ఫస్ట్ ఈ ఇంటర్నేషనల్ షెఫ్ డే అనేది స్టార్ట్ చేశారు. ఫస్ట్ లేయరింగ్ స్టార్ట్ చేద్దాం. తర్వాత బటర్ అంతా కొద్దిగా సెపరేట్ చేసిన తర్వాత మిగిలిన ఐస్. సో ఫస్ట్ లేయరింగ్కి బేస్ పెట్టేద్దాం. చాక్లెట్ స్పాంజ్ ఇది ఉండే కొద్దీ ఇంకా బటర్ వస్తుంది, ఎగ్జిట్ అవుతూ ఉంటుంది. బటర్ ఇప్పుడు చూడండి మీరు, బటర్ బాగా చాలా కొద్దిగా కొన్ని సార్లు ఇప్పుడు నేను చేసేటప్పుడు కొన్ని సార్లు ఇంకా బటర్ యాడ్ చేసుకున్నాను. ఓకే, కొన్ని డిషెస్కి. అవునండి. అది ఎందుకు చేస్తుంటామంటారు? సో బటర్ నార్మల్గా మీకు టేస్ట్ ఇంప్రూవ్ అనేది చేస్తుంది.
సో దానికోసం అనేసి మనం బటర్ యూస్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే మనకి ఐసింగ్ కోసం కదా, ఐసింగ్కి పైన నిలబడుతుంది, సైడ్కి బటర్ ఉందనుకోండి, ఆ బటర్ అంతా మనకి ఇప్పుడు ఇక్కడ ఎక్కడ సపరేట్ అవుతుందో పైన వేసినా కూడా అదంతా సపరేట్ అయిపోతుంది. సో కేక్ అంతా డ్యామేజ్ అవుతుంది. సో దాన్ని కాకోకుండా బటర్ కంప్లీట్గా అయితే మనం తీయలేం, కొద్దిగా పర్సంటేజ్ ఆఫ్ బటర్ అయితే ఉంటుంది, కానీ కొద్దిగా మనం తీసేస్తాం. ఎందుకంటే డ్రిప్ కాకోకుండా ఆయిల్ అంతా బటర్ అంతా డ్రిప్ కాకోకుండా తీసేస్తాం. సో ఒక లేయర్ మనం చాక్లెట్ సాస్ వేసుకున్నాం, తర్వాత ఇంకొక కేక్ బేస్ మనం ఇందుకు మీద బాగా థిన్ లేయరే వేసాం కదా, చాలా చిన్న లేయర్ చాక్లెట్. సో ఇలా పెట్టేసుకొని ఇంకొద్దిగా లేయర్ అయిపోయిందండి. ఇది కేక్ ఫినిషింగ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు దీన్ని కొద్దిగా టాపింగ్స్ చేసుకోవాలి మనము. డస్ట్ ఒకటి ఉంది, మన ఈ డ్రై ఫ్రూట్ డస్ట్ ఒకటి ఉంది, ఆర్ డ్రై ఫ్రూట్ పౌడర్ ఉంది, అండ్ మన దగ్గర కొన్ని డ్రై ఫ్రూట్లు ఏమేమి ఉన్నాయండి? ఈ బాదం అండ్ పిస్తా, ఈ రెండు ఆప్షనల్, మన ఇష్టం. ఏమైనా డ్రై ఫ్రూట్స్ కూడా కొద్దిగా క్రమ్ యూస్ చేసుకోవచ్చు, గార్నిష్కి యూస్ చేస్తాం. నేనేం చేయాలి, మీరేం చేస్తారు? ఫస్ట్ ఇది కొద్దిగా క్లీన్ చేసుకుందాం, చేసుకున్న తర్వాత ఫినిషింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. నాకు ఒక నైఫ్ ఇవ్వండి. ఏ నైఫ్? మామూలు నైఫా? నార్మల్ నైఫ్, నార్మల్ నైఫ్. ఇది కొద్దిగా పెద్దగా ఉన్నాయి కదా, కట్ చేసుకోండి. భానుగారు, అసలు మీరు ఈ కెరీర్లోకి ఎలా స్టార్ట్ అయ్యారు? చేసుకుంటూ మాట్లాడు. ఈ కెరియర్లోక ఎలా వచ్చారు, ఎప్పుడు వచ్చారు? సో యాక్చువల్గా షెఫ్ అవ్వాలని అనుకోలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే ప్రొఫెషన్ ఏదో అనుకున్నా కానీ అది అవ్వక, తర్వాత వన్ ఆఫ్ మై ఫ్రెండ్ సజెస్టెడ్ ఈ కోర్స్ చాలా బాగుంటుంది అనేసి చెప్పారనమాట. సో కరెక్ట్గా చెప్పాలి అంటే బేసిక్ నాలెడ్జ్ కూడా లేకోకుండా ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఇది ఏంటి అనేది మాకు అర్థమైంది. సో దాని తర్వాత ఇంకా ఈ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకున్నాం. రీసెర్చ్ చేయడము ఇదంతా చేసుకున్నాం. మేము స్టార్ట్ చేసినప్పుడు ఈ గూగుల్ ఇవన్నీ కూడా చాలా తక్కువ. సో స్మార్ట్ ఫోన్స్ లేవు, ఇంటర్నెట్ ఫెసిలిటీస్ కూడా చాలా తక్కువ. అలాంటి టైంలో నేను ఈ హోటల్ మేనేజ్మెంట్ కెరియర్ అనేది చూసాను. ఒక వీక్లీ బుక్ దిక్సూచి అని చెప్పి, ఆ బుక్లో మనకు ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ గురించి రావడం, అది నేను చూడడము, సో కాలేజ్కి అప్రోచ్ అవ్వడము, ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారా? ఇప్పుడు చాలా బాగుందండి, లైఫ్ కెరీర్ చాలా బాగుంది. ఇలా ఏ బిస్కెట్స్ అంటే ఏవైనా కూడా, కుకీస్ మన దగ్గర ఏమున్నా కూడా ఇవన్నీ కూడా మనం ఇట్లా గార్నిష్కి వాడుకోవచ్చు. ఇలా చాక్లెట్స్, మనకు ఇష్టం వచ్చిన చాక్లెట్స్, పిల్లలకి ఇష్టం వచ్చేటట్లా మనం వాళ్ళకి నచ్చినవన్నీ చాక్లెట్స్ అన్నీ కూడా ఇలా అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. లాస్ట్కి వేఫర్ కూడా వాడేద్దాం. చాక్లెట్ సాస్ అని ఇందాక చెప్పాను కదా, మనకు చాక్లెట్ కొద్దిగా మెల్ట్ అయిపోయిన తర్వాత అందులో ఫ్రెష్ క్రీమ్ మనము అంటే 2 బోర్డ్స్ టెంపరేచర్లో ఉన్నప్పుడు మిక్స్ చేసుకునేసి మనము చాక్లెట్ సాస్ అనేది రెడీ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకొద్దిగా షైన్, అదంతా మనకి షీన్ అంటే అది రావాలంటే కొద్దిగా బటర్ యాడ్ చేసుకోవచ్చు. అది కొద్దిగా టేస్ట్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. చాక్లెట్ డ్రిప్పింగ్స్ మనం వాడుకోవచ్చు. ఇది అయిపోయిందంటే స్ప్రింక్లర్స్ కొద్దిగా యూజ్ చేద్దాము. అందుకంటే ముందు ఈ మిక్చర్ ఉంది ఇక డ్రై ఫ్రూట్స్ది, ఈ డ్రై ఫ్రూట్స్ది కూడా కొద్దిగా స్ప్రింకిల్ చేస్తాం. ఈ గోల్డ్ పర్ల్స్ అన్నీ కూడా మనకి చాక్లెట్ మంచి కలర్గా రావడానికి, కలర్ఫుల్గా రావడానికి యూజ్ చేస్తారు అంతే.
కొద్దిగా ఇది ఒక డస్ట్ అండి, ఇది ఎడిబుల్ డస్ట్. దీంట్లో మనకు సిల్వర్ వస్తుంది, కాపర్ ఒకటి వస్తుంది, గోల్డ్ ఒకటి వస్తుంది. ఇది కూడా మనకు కేక్ని బ్యూటిఫుల్గా తయారు చేస్తుందండి. సో ఈ స్ప్రింక్లర్స్ అన్ని ఎడిబుల్, ఇవన్నీ కంప్లీట్ ఎడిబుల్. మనం ఈ కేక్ అయితే రెడీ అయిపోయిందండి. దీని మీద మనం వావ్ ఏమి రుచి మన ప్రోగ్రామ్ పేరు రాసుకుంటాం. షూర్, బాగుందండి. ప్రజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో చూద్దాం. కట్ చేయండి, టేస్ట్. ఓకే, బాగుందండి. థ్యాంక్ యూ అండి. మోడర్న్ చాక్లెట్ కేక్ చాలా చాలా బాగుంది. ఏ విధంగా గార్నిష్ చేసుకుంటాం, ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో చూసారు కదా. ఇదే విధంగానే మీరు కూడా ట్రై చేసుకోండి. ఇప్పటివరకు మనం మోడర్న్ కేక్ తయారు చేసుకున్నాము, తిన్నాము. చాలా టేస్టీగా ఉంది, చూడడానికి కూడా చాలా అందంగా ఉంది కదా. నెక్స్ట్ మనం తయారు చేసుకునే డిష్ ఏంటో చూద్దాం. సార్, మనం ఏ డిష్ తయారు చేసుకుంటాం ఇప్పుడు? ఇవాళ కెనపేస్ చేసుకుందామండి. ఓకే, ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్నాం కెనోపేస్. కెనోపేస్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. కెనపేస్ రెడీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ బ్రెడ్, బేసిల్ లీఫ్, చికెన్ సాసేజ్, మయోనైస్ సాస్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, బటర్, క్రీమ్ చీజ్, ఫ్రెష్ క్రీమ్, గార్లిక్, ఆలివ్స్, జుక్నీ, కుకుంబర్ అండ్ రాకెట్ లెట్యూస్. ఓకే సార్, స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఏ విధంగా ఉంటుంది సో ఫస్ట్ ప్రాసెస్? బ్రెడ్స్ కొద్దిగా రౌండల్స్ కట్ చేసుకుందాము. రౌండల్ కట్ చేసుకుందాం, టోస్ట్ చేసుకుందాం. సో ఈ కెనపేస్ అన్ని టోస్ట్ చేసుకున్న బ్రెడ్ మీద అసెంబుల్ చేసుకుంటారనమాట. ఓకే, స్టవ్ వెలిగించేయమంటారా? స్టవ్ వెలిగించేయండి. ఇది కొద్దిగా టోస్ట్ చేసుకుందాం. ఈ బటర్ కొద్దిగా యూస్ చేస్తే అవి బ్రెడ్స్ కొద్దిగా టోస్ట్ చేసి ఇవ్వండి. యా, బోల్డ్ సార్లు మన షోలో కూడా చెప్తూ ఉంటాను నేను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫుడ్ అండి ఇది. ఓకే, బ్రెడ్ టోస్ట్ ఇన్ బటర్. రైట్, నాకు ఇచ్చిన పని పూర్తి చేసేసాను. టోస్టెడ్ బ్రెడ్, థ్యాంక్ యూ. క్రిస్పీ టోస్టెడ్ బ్రెడ్. ఈ కెనపేస్కి కొన్ని వెజిటేబుల్స్ కటింగ్స్ కావాలి. సో కొద్దిగా కుకుంబర్ కట్ చేస్తాను, స్లైసెస్. ఇవి కొద్దిగా రాగానే యూస్ చేస్తే ఏం కుకింగ్ ఏం చేయం మనము. ఈ జుక్ని కూడా సేమ్ రౌండల్స్ కట్ చేస్తున్నాను. కుకుంబర్ మనం కుక్ చేసుకునే అవసరం లేదు, బట్ జుక్ని అనేది నాకు కొద్దిగా హాఫ్ కుక్ అన్న అవ్వాలి. హాఫ్ కుక్ ఒకటి నాకు చేసి ఇవ్వండి. ఓకే, ఇది కొద్దిగా గ్రిల్ చేయండి బటర్ వేసి. అలాగే దాంతో పాటు అది అయిపోయిన తర్వాత ఈ చికెన్ సాసేజ్ కూడా కొద్దిగా గ్రిల్ చేసి ఇవ్వండి. ఓకే. సో బటర్ వేసుకున్నా, అలాగే జుక్కుని. రా వెజిటేబుల్స్ ఏమైనా యూస్ చేస్తున్నాం కెనపేస్లో అంటే అవి రాగా తినగలిగితే మనం యూస్ చేయొచ్చు. లేదు కుక్ చేయాలి అంటే కనీసం కుక్ చేయాల్సి ఉంటుంది. ఈ జుక్కుని ఇందాక అలా కొద్దిగా చేదు ఉంటుంది కాబట్టి. దీని గురించి ఏదో చెప్పారు మీరు ఇదివరకు ఒకసారి మనం క్యానపీస్ చేసేటప్పుడు.
దాన్ని ఏమంటారు? సిట్ ఆన్ సోఫా అనేసి అంటారు కదా. సో ఇప్పుడు మన సోఫా మీద ఎలా అయితే కూర్చుంటామో, సో ఈ టాపింగ్స్ ఏవైతే యూజ్ చేస్తున్నామో ఇవన్నీ ఒక టోస్ట్ కానీ ఒక బ్రెడ్ కానీ దాని మీద కూర్చుంటాయి అన్నమాట. సో సిట్ ఆన్ సోఫా అని కూడా అనేసి అంటారు ఈ కెనపేస్ అన్నమాట. నాకు ఒక మిక్సింగ్ బౌల్ ఇవ్వండి. సో మిక్సింగ్ బౌల్ ఇచ్చారంటే దీనికి ఒక చిన్న డ్రెస్సింగ్ ఒకటి రెడీ చేసుకుంటాను. ఓకే. సో దీనికి కొద్దిగా గార్లిక్ ఒక్కటి చాప్ చేసుకుంటున్నాను. ఫైన్ చాపా? కొద్దిగా రఫ్ చాప్ అయినా పర్లేదండి. ఆ బిట్స్ మన బిట్స్ మన కెనపేస్ తినేటప్పుడు చంక్స్ ఆఫ్ గార్లిక్ మనకి మౌత్ ఫీల్ అనేది ఉంటుంది, బాగుంటుంది. సో గార్లిక్ తీసుకుంటున్నా. ఒక స్పూన్ ఇవ్వండి నాకు. మిక్సింగ్ బౌల్లో గార్లిక్ వేసాం. ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్, అది ఫ్రెష్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. ఓకే. కొద్దిగా మయోనేస్. సో నిజానికి ఒక సాలడ్ తయారు చేస్తున్నాం, అంటే ఒక టాపింగ్ అన్నమాట. ఇది క్రీమ్ చీజ్ యూజ్ చేస్తున్నాను. దీంతో పాటు కొద్దిగా స్పైసీనెస్, మనకి ఇండియన్ ప్యాలెట్ కొద్దిగా స్పైసీనెస్ కోసం కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యూజ్ చేస్తున్నాం. ఈ క్రీమ్ చీజ్లో కొద్దిగా సాల్ట్ ఉంటుంది, మయోనైస్లో కూడా కొద్దిగా మనకు సాల్ట్ ఉంటుంది అన్నమాట. ఈ రెడీమేడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదండి, అవునండి, మనం మ్యాక్సిమం అవే వాడుతూ ఉంటాం. వీటిలో ఏ చిల్లీస్ వాడుతుంటారు? స్పైసియర్ సైడ్ వాడుతుంటారా, లేకపోతే ఈ కాశ్మీరీ చిల్లీస్ అని ఇట్లాంటివి అంటుంటారు? ఇది నార్మల్ అండి, స్పైసీ వాడరు. ఇవంతా వెస్ట్రన్ కుకింగ్లో మాత్రం యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళు స్పైసీనెస్ అనేది ఎక్కువ తీసుకోరు. నార్మల్ రెగ్యులర్గా కొద్దిగా మైల్డ్ స్పైస్ ఉన్న చిల్లీస్ ఏవైతే ఉంటాయి ఆ చిల్లీసే వాడతారు. సో ఈ మిక్చర్ మనకి రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం లేయరింగ్ చేసుకుందాం, అంటే టాపింగ్ చేసుకుందాం. బ్రెడ్స్ మీద టాపింగ్ చేసుకుందాం. ఇక్కడ పెట్టుకుంటున్నా బ్రెడ్స్ ఇవి. చుక్కిని అండ్ కుకుంబర్. ఒక్కొక్కటి ఒక్కొక్క పీస్ మీద పెడుతున్నాను. ఫస్ట్ కొద్దిగా ఫ్యాన్సీగా రెండు కనపడేటట్లా. నాకు పాట గుర్తొస్తుంది, చెప్పండి. కొంచెం కొంచెం కొరుకు తినవయ్యా. ఇవేం పెట్టకపోయినా బ్రెడ్ తినేస్తాను. ఇది పెట్టుకొని తింటే మీకు ఇంకా నచ్చుతుంది. చీజ్ మాత్రం చాలా ఎక్సోటిక్గా ఉందండి పైన. అది క్రీమ్ చీజ్ మిక్స్ టేస్ట్ చాలా బాగుంది, బాగా టెంప్టింగ్. కింద వెజిటబుల్సే. నేను నాన్ వెజ్ ప్రియుని కాబట్టి. సో ఇది టాపింగ్ అయిపోయింది. దీన్ని కొద్దిగా గార్నిష్ చేసుకుందాం. సో గార్నిష్ చేసుకోవడానికి మనకు దగ్గర చికెన్ గ్రిల్డ్ సాసేజ్ ఒకటి ఉంది, బేసిల్ లీఫ్ ఒకటి ఉంది, అరుగులా అండ్ ఆలివ్. రాకెట్ లెట్యూస్ అరుగులా అంటారు, అండ్ ఆలివ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా యూస్ చేసి మనం గార్నిష్ చేసుకుందాం. సో గార్నిష్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక ఆలివ్ పెడుతున్నా దీని మీద. సో దీన్ని కొద్దిగా హారిజాంటల్గా కట్ చేసుకుంటున్నాను. బేసిల్ ఏదైనా సరే ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ పడ్డాయంటే దాంట్లో వచ్చిన ఫ్లేవర్ డిఫరెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ వరకు వస్తుంది నాకు ఆ స్మెల్, అరోమాటిక్. బేసిల్ లీఫ్ ఫ్లేవర్ ఇస్తుంది అండి, అండ్ ఫర్ హెల్త్ కూడా చాలా మంచిది, స్ట్రాంగ్గా వస్తుంది. అరుగులో ఒకసారి కొద్దిగా ఇవ్వండి, వచ్చిన తీసుకొని చూస్తాను. ఇది కొద్దిగా స్పైసీగా ఉంటుంది. ఈ సాలడ్స్లో యూస్ చేసేస్తారు, డైరెక్ట్గా మనం దాన్ని తీసేసుకోవచ్చు. నేను ఇదివరకు వాడాను, ఎగ్స్ కోసం మనం ఒక స్పెషల్ ఎపిసోడ్ చేసాము, ఆ టైంలో వాడామన్నమాట. ఫ్లేవర్ అయితే ఏం లేదండి, చాలా ప్లెయిన్ ఉంది. ఫ్లేవర్ ఏముండదు, మీరు తిన్నారు అంటే స్పైసీనెస్ ఉంటుంది, బైట్ చేస్తారు అంటే స్పైసీనెస్ వస్తుంది.
బట్ కొద్దిగా కారంతనం అట్లా తగులుతుంది. సో డెఫినెట్గా ఫ్రెష్ అండ్ డిఫరెంట్ ఫ్లేవర్ ఆఫ్ టేస్ట్ ఇస్తుంది. సో ఇలా ఈ అరుగులాతో దీన్ని గార్నిష్ చేసుకోండి. ఈ పేరు విన్నప్పుడంతా నాకు మన్సాలా అనే డిష్ ఇంగ్రీడియంట్ కూడా ఉందా అని, అరుగులేనా మంచాలు లేవా అన్నట్టు. రాకెట్ లెట్యూస్ అనేది కూడా అనొచ్చండి దీన్ని, మరి మీరు అలా అనుకుంటే రాకెట్ లెట్యూస్ అనొచ్చు. సో మన ప్రోడక్ట్ అయితే అయిపోయింది, రెడీ. డిష్ రెడీ అయిపోయింది. దీన్ని ప్రజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో చూద్దాం. అరుగులా వేసి, ఆలివ్ కూడా వేసి, ఒకసారి కనపేస్ టేస్ట్ చేయండి, ఎలా ఉందో చూసి నేను అదే టేస్ట్ పాట చేసి నాకు చెప్పండి. మీరు కూడా తినండి. నేను అదే పాటలో చెప్దాం అనుకున్నాను. అరుగులా వేసి, ఆలివ్ కూడా వేసి, నీకో బైట్ నాకో బైట్. ఇంకోటి చెప్పండి, బాగుందా లేదా? బాగుందండి, చాలా బాగుంది. ఏదో నేను చేసినట్టు ఫీల్ అయిపోతున్నాను. చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి, చాలా బాగుంది. వెల్కమ్. సో బాగుంది, చక్కగా మీరు కూడా తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.